సార్ ఆ యాదగిరి మనుషులు మా కాలనీ మీద పడి బలవంతంగా గణేష్ చందాలంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. నా దగ్గర ఇవ్వనందుకు ఇతను కొట్టి ఇతను భార్య వాళ్ళలోంచి మంగళసూత్రాలు లాక్కెళ్ళారు. పోలీస్ అంటే ప్రొటెక్షన్ అంటారు సార్. ఎక్కడుంది సార్ ఈ సిటీలో ప్రజలకు రక్షణ? మీ పేరు? దేవరాజ్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్. దేవరాజ్ గారు, ఈ సిటీలో ఇంతవరకు ఆ యాదగిరి మీద వాడి ముఠా మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చినవాడే లేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వటమే కాదు, రేపు కోర్టులో ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను అంటే నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. నేను చెప్తాను సార్. గుడ్. 304 సార్ వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్, వెళ్ళండి సార్. వస్తాను సార్. మిస్టర్ దేవరాజ్, స్టేషన్ వచ్చి ఎప్పుడు వస్తాను అన్నది, వెళ్తాను అన్నది. థ్యాంక్ యూ సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మధురనగర్ కాలనీలో దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నందుకు ఓ ఇంటి వాళ్ళని కొట్టి ఆయన భార్య మీద మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కెళ్లేందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మా దగ్గరకు వచ్చిన పోలీసులు దోస్తులుగా కూర్చొని తాగిపోయారని ఇట్లా అరెస్ట్ చేయడానికి వచ్చిన నిన్నే చూస్తున్నా. అయినా కాని పెళ్ళని పట్టుకుంటే నీదేం పోయింది భయ? యాదగిరి మనుషులు అంటే మీ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఉచ్చబోసుకుంటారు. ఏమరా గమనిస్తున్నావు? కాల్తావా? అంత ధైర్యం వల్ల నీకు? కాల్తావా? కాల్చు కాల్తావా? కాల్తావా? కాల్చు. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే కాల్చి పాలిస్తారు. ఒకటి చల్లండి. నమస్తే ఇన్స్పెక్టర్. ఎవరు నువ్వు? పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. అయితే నా అడ్డాకొచ్చి నా మనిషిని చంపి మా వాళ్ళని అరెస్ట్ చేసామట. గంత ధైర్యం ఎక్కడికెళ్ళి వచ్చిందా మీ పోలీసు వాళ్ళకు? సినిమాలు చూసి మీరు కూడా హీరోలు అయిపోదాం అనుకుంటున్నారా? నీలాంటి గోండాల గుండెలు చేర్చడానికి హీరోలే కానక్కర్లేదురా, సిన్సియర్ ఆఫీసర్ అయితే చాలు. శబాష్. పరమవీర చక్రకి 10 అడుగులు దూరంలో ఉన్నట్టున్నా. ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు. చెల్లమ్మకి తెల్ల చీర తెమ్మని తమ్ముళ్ళని పంపిన. మ్యాచింగ్ బ్లౌజ్ నువ్వు తెచ్చుకుంటావో నన్ను తెమ్మంటావో అడుగుతామని. నీ బెదిరింపులకు భయపడి నీ వాళ్ళని వదిలేస్తానంటున్నావా? జైలు ఓస వెనుకున్న నీ వాళ్ళ వెన్నుపోసలు వంచి నీ గుట్టు బయట పెట్టేస్తా. నెక్స్ట్ క్వార్టర్ నీకే, జాగ్రత్త. లోపల పెట్టడమే నీ పని, బయటికి తీసుకురానికి నీతో పని లేదు. ఎందుకంటే ఈ సిటీ మొత్తంలో మందే హవా. ఏయ్!